ఓవైసీని ఎంపీ పదవి నుంచి తొలగించండి. తెలంగాణ ప్రజలారా లేకపోతే హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు ఓవైసీని పదవిని దించేదాకా రాష్ట్రపతికి ఒక లేఖ రాసేటువంటి ఉద్యమాన్ని మొదలు పెడదామా? రాష్ట్రపతికి ఉద్యమం ఒక లేఖల ద్వారా ఓవైసీని ఎందుకు దించకూడదు, రాజ్యాంగ పదవైనటువంటి ఎంపీ నుంచి తొలగించి జీవితంలో ఆయన ఎన్నడూ పోటీ చేయకూడదని, అవసరమైతే ఆయనని భారతదేశం నుంచి బహిష్కరించేటువంటి అవకాశాన్ని రాజ్యాంగం ప్రకారమే ఏమైనా ఉన్నాయనేటువంటిది న్యాయ నిపుణులు, రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయవాదులు, ఈ దేశం మీద ప్రేమ ఉన్నటువంటి న్యాయవాదులు దేశవ్యాప్తంగా తెలంగాణ నుంచి ఎందుకు మొదలుపెట్టకూడదు, హైదరాబాద్ నుంచే ఎందుకు మొదలుపెట్టకూడదు? ఈ ప్రోగ్రాం అయిన తర్వాత నేను పోస్ట్ ఆఫీస్ నుంచి ఒక ఉత్తరం వేసేటువంటి ప్రయత్నం చేస్తా, లేదంటే మెయిల్లో రాష్ట్రపతికి ఒక మెయిల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా. రాష్ట్రపతికి సంబంధించినటువంటి అధికారిక వెబ్సైట్ ఏదైతే ఉందో, రాష్ట్రపతికి సంబంధించినటువంటి అధికారిక వెబ్సైట్ ఏదైతే ఉందో దానికి మనం అందరం మెయిల్స్ పెడదామా? రాష్ట్రపతి భవన్కు సంబంధించి రాష్ట్రపతి భవన్కి సంబంధించినటువంటి కాంటాక్ట్స్లోకి వెళ్తే మనకు రాష్ట్రపతి భవన్కి సంబంధించినటువంటి మెయిల్ ఐడి దొరుకుతుంది. ఆ మెయిల్ ఐడికి సంబంధించినటువంటి దానికి మనం అందరము అఫీషియల్గా మెయిల్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాము. లేదంటే ఇవి వీళ్ళకు సంబంధించినటువంటి దాంట్లో ఇక వీళ్ళకు రాష్ట్రపతి భవన్ .com gov.president India ఫోన్ ఉంది రాష్ట్రపతి భవన్కు, ప్లస్ అట్లనే గ్రీవెన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది వెబ్ ఇన్ఫర్మేషన్ మేనేజరు. వీళ్ళకి సంబంధించినటువంటి మెయిల్ ఐడి తీసుకొని ఆ మెయిల్ ఐడి ద్వారా తర్వాత దీనిపైన ఇంకొక వీడియో చేస్తాను. ఈ లైవ్ ద్వారా ప్రజలకు ఒక విజ్ఞప్తి, తెలంగాణలో ఉండేటువంటి జాతీయవాదులంతా కూడా, జాతీయవాదులు అంటే ఈ దేశం మీద భక్తున్నటువంటి వాళ్ళు, ఈ దేశం మీద పార్లమెంటు సార్వభౌమాధికారాన్ని ప్రశ్నిస్తూ, ఈ దేశం తిండి తింటూ, ఈ దేశం నీళ్లు తాగుతూ, ఈ దేశం గాలి పీలుస్తూ పరదేశం పాట పాడినటువంటి అసదుద్దీన్ ఓవైసీని ఎంపీగా తొలగిస్తూ జీవితకాలం పాటు మళ్ళీ పోటీ చేయకుండా ఎన్నికల కమిషన్తో పాటు రాష్ట్రపతికి మనం ఒక మెయిల్ చేద్దామా లేదా అనేటువంటి అంశాన్ని పరిశీలిద్దాము. దయచేసి ట్విట్టర్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, కనీసం సోషల్ మీడియా ద్వారా అయినా సరే మనం ఈ అంశాలను పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. వీలైనంత మటుకు లెటర్లైనా వేసేటువంటి ప్రయత్నం చేద్దాం అనేటువంటిది ఒకసారి చూడాలి. ఫోన్ నెంబర్లు ఉన్నాయి, రోజు ఫోన్ చేస్తే కూడా దీనికి సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళ ఫోన్ నెంబర్లకైనా ఫోన్ చేసేటువంటి ప్రయత్నం చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్లోకి వెళ్తే ఈ వెబ్సైట్లో కూడా మనము పిటిషన్ ఇవ్వచ్చు, దీంట్లో ఒక పిటిషన్ కూడా ఇవ్వచ్చు. ఇది విషయము. మన మెయిల్ ఐడి ఇచ్చి మన మెయిల్ ఐడి ద్వారా పిటిషన్ గ్రీవెన్స్ సెల్ ఉంది, ఈ గ్రీవెన్స్కి మనం పంపించవచ్చు. భారతదేశ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించినటువంటి అసదుద్దీన్ ఓవైసీని ఎంపీగా తొలగిస్తూ జీవితకాలం పాటు నిషేధాన్ని విధించే విధంగా ఎందుకు అసదుద్దీన్ ఓవైసీని అవసరమైతే మజ్లిస్ అనేటువంటి పేరుతో ఇంకొకటి కూడా ఇదే అంశం వచ్చింది, దీంతో పాటు అది కూడా చేద్దాం ఇంకో 5 నిమిషాల్లో. ఇది కూడా అసదుద్దీన్ ఓవైసీని రాజ్యాంగం ప్రకారమే ఆయనను తొలగిస్తూ ఎందుకు రాష్ట్రపతి కానీ కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎందుకు నిర్ణయం తీసుకోదు? ఆయనను రికార్డుల నుంచి తొలగించవచ్చు. అంటే ఇంకొకటి ప్రజలారా గమనించాలి, ఇవాళ ఆయన ఒకడే ఎంపీ ఉన్నాడు. కేరళ నుంచి ఆ ముస్లిం లీగ్ నుంచి ఒకరు ఇద్దరు ఉన్నారు, తమిళనాడు నుంచి ముస్లిం లీగ్ ఒక ఆయన ఉన్నాడు, ఇది అస్సాం నుంచి ముస్లిం లీగ్ నుంచి అక్కడ ఒక 3-4 ఎంపీలు ఉన్నారు. దేశవ్యాప్తంగా ఇవాళ ఒక్కడే ఎంపీ ఉంటేనే అంత దర్జాగా భారతదేశ పార్లమెంటులో జై పాలస్తీన్ అన్నోడు రేపు పొద్దుగాల 10 మంది ఎంపీలు 100 మంది ఎంపీలు ఉంటే జై పాకిస్తాన్ అంటూ లేకపోతే భారతదేశాన్ని ముక్కలు చేసేటువంటి ప్రయత్నం చేయరా? ఇప్పటికైనా ప్రజలు బుద్ధి తెచ్చుకొని ఈ విషయం పైన ఆలోచిస్తారా లేదా?
ఆయన ఒక్కడ ఎంపీ ఉంటేనే ఇది భారత రాజ్యాంగానికి వ్యతిరేకము, చట్టానికి వ్యతిరేకము. నిన్న ఒక ఈ లాయరు ఈయన పేరేం పేరు పాపం జైన్, ఈ అన్నిటి మీద కొట్లాడుతున్నాడు కదా జైన్, హరిశంకర్ జైన్, ఏది అయోధ్య మీద, మధుర మీద, కాశీ మీద అన్నిటి మీద పాపం కొట్లాడుతున్నటువంటి వ్యక్తి హరిశంకర్ జైన్ ఆర్టికల్ 102 ప్రకారము ఎవరైనా ఎంపీ పరదేశం పట్ల విధేయత ప్రకటిస్తే వారు ఆ పదవిలో కొనసాగడానికి అనర్హులని రాజ్యాంగంలోని ఆర్టికల్ 102 ఇదే చెబుతుందనేటువంటి విషయాన్ని ఆయన క్లియర్గా చెప్తున్నారు. ఆర్టికల్ 102 ప్రకారము ఇదే చెప్తుంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. If holds any office or profit under the government of India or the government of any state other than an office declared by the parliament by law, not to disqualify its holder. A person shall be disqualified for being chosen as and for being a member of either house of parliament. If he is of unsound mind and stands to declare by the competent court, if he is an undischarged insolvent, if he is not a citizen of India or has voluntarily acquired the citizenship of the foreign state or under any acknowledgement of allegiance or adherence of the foreign state, if he is not disqualified by under the any law made by the పార్లమెంట్. ఇగో ఇది 102 ఆర్టికల్ చెప్తున్నటువంటి అంశము. దీని ప్రకారము ఒక్క ఎంపీ ఉంటేనే ఆయన జై పాలస్తీన్ అంటే రేపు పొరపాటున ఆ పార్టీ ఒక ఎంపీ ఔరంగాబాద్లో గెలిచిండో లేదో నేను చూడలేదు, అంతకుముందు అక్కడ కూడా ఒకటి ఉంటుండే, బీహార్లో కూడా ఒక ఎంపీ ఉంటుండే వాళ్ళకు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడైతే ఒక్కడే ఉన్నాడని నేను అనుకుంటున్నా. బహుశా బీహార్ది ఔరంగాబాద్ది ఫాలో కావలేదు కాబట్టి ఉన్నారో లేరో తెలియదు ఆ మజ్లిస్కి. అంతకుముందు మహారాష్ట్రలో ఒకటి, బీహార్లో ఒకటి ఉంటుండే. సో రేపు పొద్దుగాల ఈ 10 మంది ఈ మజ్లిసు, ముస్లిం లీగ్ వాళ్ళు 5-6 మంది వీళ్ళందరూ కలిసి ఈ దేశాన్ని విభజించాలని ఒక ప్రైవేటు బిల్లు తీసుకొస్తే అసలు ఈ అంశం పైన ఎందుకు ప్రజలు ఆలోచించరు? ఎందుకు రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలు ఆలోచించవు? రాష్ట్రపతి సుమోటాగా ఎందుకు తీసుకోరు? సుప్రీంకోర్టు సుమోటాగా ఎందుకు తీసుకోదు? ఈ అంశం పట్ల దేశానికి విధేయత ప్రకటించాల్సినటువంటి ఒక పార్లమెంటు సభ్యుడు పరదేశం పార్లమెంటు సాక్షిగా మాట్లాడితే ఇప్పటిదాకా ఎందుకు తీసుకోలేదు? ఇంకొక అంశాన్ని కూడా మనము ఇది ఎట్లా ఉంది కాబట్టి ఇంకొక అంశాన్ని మనం చేద్దాము, లేకపోతే కష్టమైనటువంటి పరిస్థితులు దేశంలో వస్తాయి. ఇప్పుడు వీళ్ళ దీని పేరేం పేరు? పార్టీ పేరు మజ్లిస్ ఇత్తేహాదుల్ ముస్లిమీన్. మజ్లిస్ ఇత్తేహాదుల్ ముస్లిమీన్, మజ్లిస్ ఇత్తేహాదుల్ ముస్లిమీన్, MIM అనేటువంటిది. ఆల్ ఇండియా, మళ్ళీ దీనికి తోక, ఆల్ ఇండియా అంటే దేశం అంతా మేము ఉంటామని. మజ్లిస్ ఇత్తేహాదుల్ ముస్లిమీన్, ఇత్తేహాదుల్ అంటే ఈ దేశానికి సంబంధించిన భాష కాదు, ఈ దేశానికి సంబంధించినటువంటి పదము కాదు. ముస్లిమీన్ అంటే ముస్లింల కోసం మాత్రమే మీరున్నటువంటి పార్టీ. ఇంకొకటి ముస్లిం లీగ్ అనేటువంటి పార్టీ, ముస్లిం లీగ్. ఈ దేశాన్ని వీడగొట్టింది ముస్లిం లీగు. ఈ సిగ్గుండాలి ఈ దేశం వచ్చిన తర్వాత కూడా ఈ ముస్లిం లీగ్ అనేటువంటి పార్టీని ఎట్లా కొనసాగిస్తుంది భారత రాజ్యాంగము? ఆడవడు బీజేపీ అంటేనే, భారతీయ జనతా పార్టీ అంటేనే అది మతతత్వ పార్టీ అంటే, అరే ఎదవల్లారా ఈ ముస్లిం లీగ్ ఏంది, ఈ ముస్లిమీన్ అనేటువంటి పార్టీ ఏంది, ఈ దేశాన్ని మతాల వారీగా విభజించేటువంటి పార్టీ ఏమిటిది? సో ఎన్నికల కమిషను, సుప్రీంకోర్టుతో పాటు ఎన్నికల కమిషను, సుప్రీంకోర్టు, రాష్ట్రపతి ఈ అంశాలపైన దేశంలో ప్రజలందరూ కూడా ఈ అంశంలో తెలుగు దేశం అనేటువంటిది కూడా అవసరమా లేదా చూడాలి. తెలుగు దేశం ఏంది? తెలుగు రాష్ట్రం కదా. తెలుగు దేశం అనేటువంటి చూస్తే ఇది ప్రత్యేక దేశం అనేటువంటి దాంట్లో ఉంటుంది. ఇదొకటి, ఒక అంశము ఇది. రెండో అంశము తెలుగు దేశం అని ఎట్లా పెడతారు. మూడవ అంశము 3 రంగుల జెండాను కొన్ని పార్టీలు ఎట్లా వాడుకుంటాయి. 3 రంగుల జెండా దేశానిది కదా. 3 రంగుల జెండా ఇక్కడ తృణమూల్ కాంగ్రెసు ప్లస్ ఇంకొకటి ఏంటది ఎన్సిపి, వీళ్ళకి ఇంకొక జెండాలు లేవా? 3 రంగుల జెండాను అవమానించినట్ట కాదా? ఎవరైనా లైవ్ చూస్తుంటే, ఎవరైనా కోర్టులో న్యాయవాదులు ఉంటే, రాజ్యాంగం పైన పూర్తి స్థాయి అవగాహన ఉన్నటువంటి వాళ్ళు నిజంగా భారతదేశంలో 3 రంగుల జెండా పైన విచ్చలవిడిగా దుర్వినియోగం జరుగుతుంటే, ఒకడేమో వ్యక్తిగతంగా తన ఇంటి మీద జెండా ఎగిరేయకుండా ఇన్నేళ్ల పాటు ఇబ్బంది పెట్టిరు,
ఇప్పుడేమో వాడు 3 రంగుల జెండా అనేటువంటిది భారతదేశ జెండా. ఆ జెండాను ఇట్లా ఇది 3వ అంశము. 3 అంశాలపైన ఈ మజ్లిస్ ఇత్తేహాదుల్ ముస్లిమీన్ మనకున్నటువంటి పేర్లు నాకు తెలిసిన ఇవే. ముస్లిం లీగు ఇంకేమైనా రిజిస్టర్డ్ పార్టీలు అవన్నీ కూడా తీసుకొస్తే ఇంకొకటి వస్తుండొచ్చు, ఏమైనా దొరుకుతుండొచ్చు. తెలుగు దేశం, దేశం అనేటువంటి పదం రావడం అనేటువంటిది ఎట్లా ఒప్పుకుంటాం? దేశ విభజనకు ఉంటుందా లేదా? ప్లస్ ఈ 3 రంగుల జెండాని భారతదేశం 3 రంగుల జెండాని పార్టీకి అనుకూలంగా ఉపయోగించుకోవడం అనేటువంటిది ఎంతవరకు సమంజసము? ఇంకొక జెండా ఇంకొక రంగులు సూచన చేసుకోవచ్చు. సో దీనిపైన కూడా దేశ ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలి. ఎన్నికల కమిషను, రాష్ట్రపతి, సుప్రీంకోర్టు సుమోటోగా ఎందుకు తీసుకోకూడదు? ఈ మజ్లిస్కి సంబంధించి ఓవైసీకి సంబంధించినటువంటి అంశం వచ్చింది కాబట్టి ఈ అంశాలపైన ఎందుకు ప్రజలందరం కూడా ఎన్నికల కమిషన్కు లెటర్ రాద్దాము, అటు ఓవైసీది అది చేద్దాము, ఇప్పుడు ఇది చేద్దాము. తర్వాత మన కమ్యూనిటీలో రాష్ట్రపతికి సంబంధించినటువంటి మెయిల్ ఐడి పెట్టి ఓవైసీకి సంబంధించినటువంటి ఎంపీ పదవిని తొలగించాలనేటువంటి డిమాండ్ తోటి ఒక లెటర్ కూడా మనం డ్రాఫ్ట్ చేసుకుందాము, పెట్టుకుందాము, మెయిల్ ఐడి చేద్దాము. రాసేటువంటి వాళ్ళు ఉత్తరాలు రాసేటువంటి ఒప్పుకునేటువంటి వాళ్ళు ఉత్తరాలు రాయండి. ఫేస్బుక్లో, ట్విట్టర్లో, సోషల్ మీడియాలో, వెబ్సైట్లో అనేకమైనటువంటి ఆప్షన్స్ ఉన్నాయి రాష్ట్రపతి భవన్ని ట్యాగ్ చేస్తూ చేసేటువంటిది. సో ట్విట్టర్లో కూడా ట్యాగ్ చేసేటువంటి అవకాశం ఉన్నది. ట్విట్టర్లో కూడా ట్యాగ్ చేయొచ్చు ఈ అంశాన్ని. సో ఈ 2 అంశాలను ఒక్కసారి మనం పరిశీలన చేద్దాము. దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఈ 2 అంశాలను ఒకసారి పరిశీలన చేద్దాం. లేకపోతే కష్టమయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. రాష్ట్రపతి భవన్కు సంబంధించినటువంటి ట్విట్టర్కు అకౌంట్ కూడా మనం చూసుకొని సరే ఇది రాలేదు, తర్వాత చూద్దాం. రాష్ట్రపతి భవన్కు సంబంధించినటువంటి ట్విట్టర్ అకౌంట్ కూడా ట్విట్టర్ అకౌంట్లను కూడా మనం చూసుకొని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనేటువంటి దాంట్లో చేసినా కూడా బాగానే ఉంటుందేమో. ఇది రాష్ట్రపతి భవన్ president.india.nic.com nic.in ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనేటువంటి ట్విట్టర్ అకౌంటు. ఈ ట్విట్టర్ అకౌంట్ను ట్యాగ్ చేస్తూ మనం ఎందుకు రాయకూడదు? రాష్ట్రపతి భవన్ను ట్యాగ్ చేస్తూ మన అసదుద్దీన్ ఓవైసీని పొలిటికల్ వాయిస్ తరపున ప్లీజ్ డిస్క్వాలిఫై, ఎవరికి నచ్చిన భాషలో వాళ్ళు రాసుకోవచ్చు, ప్లీజ్ డిస్క్వాలిఫై असदुद्दीन ओवैसी मैडम जी नमस्ते. మన ఛానల్ తరపున అసదుద్దీన్ ఓవైసీ ఆఫ్ ఎంఐఎం పార్టీ నేను చాలా సింపుల్గా రాస్తున్నాను. మేడం జీ నమస్తే, రిక్వెస్టింగ్ మీకు నచ్చిన భాషలో ఎట్లయినా పెట్టుకోవచ్చు. అసదుద్దీన్ ఓవైసీని ట్యాగ్ చేసుకోవచ్చు. ఇది మన తరపున ఇది సెండ్ చేసేసాం, అయిపోయింది. రాష్ట్రపతి భవన్ను చేస్తూ మేడం జీ నమస్తే, రిక్వెస్టింగ్ ప్లీజ్ డిస్క్వాలిఫై ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆఫ్ ఎంఐఎం పార్టీ అనేటువంటిది మన తరపున చేసాము. ప్రజలందరూ కూడా ఈ అంశం పట్ల కనీసం సోషల్ మీడియా ద్వారా, ట్విట్టర్ వేదికగా, ఇన్స్టాగ్రామ్ వేదికగా, ఫేస్బుక్ వేదికగా, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వెబ్సైట్ వేదికగా మెయిల్ చేసుకోవచ్చు, ఉత్తరాలు రాసుకోవచ్చు. సో ఈ పనులన్నీ చేద్దాము. ఇవి దీనికి సంబంధించినటువంటి అంశము. ఇవి ఈరోజు ఉన్నటువంటి వార్తలు అనుకున్నటువంటి వాస్తవాలు, విశ్లేషణ. దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.